నిజామ్స్ టైంలో తెలంగాణలోని చాలా ప్రాంతాల పేర్లను మార్చారు. వాటిలో కొన్ని పేర్లేంటో ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ అసలు పేరు ఎద్దులాపురం. ఈ ఏరియాలో ఎక్కువ ఎద్దుల అంగడి జరగటం వల్ల ఎద్దులాపురం అని పిలిచేవాళ్లు. అండ్ అది మెల్లగా ఎద్దులాపురంగా మారింది. తర్వాత నిజాం టైంలో దాన్ని ఆదిలాబాద్ గా మార్చారు. మెహబూబ్ నగర్ అసలు పేరు పాలమూరు, రుక్కమ్మపేట అని కూడా పిలిచేవారు. హైదరాబాద్ ను పాలిస్తున్న 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీఖాన్ పేరు మీద 4th డిసెంబర్ 1980లో ఈ ప్రాంతం మెహబూబ్ నగర్ గా మారింది. నిజామాబాద్ అసలు పేరేంటో మీకు తెలుసా? ఇందూరు. ఇంద్రదత్త అనే రాజు పాలించటంతో ఈ పేరొచ్చింది. ఈ ఇందూరును సిన్నాపల్లి దొరసాని అయిన సీలం జానకిబాయ్ పాలించేవారు. నిజాం నవాబు సిన్నాపల్లి మీదుగా రైల్వే స్టేషన్ వేసినందుకు కృతజ్ఞతగా జానకిబాయ్ దొరసాని ఇందూరు పేరును నిజామాబాద్ గా మార్చారని చరిత్ర చెప్తుంది. కరీంనగర్ అసలు పేరు యలగందల. కాకతీయ కాలంలో యలగందల అనే కోట అప్పుడు చాలా ఫేమస్. తర్వాత నిజామ్స్ టైంలో హైదరాబాద్ ని పాలించిన నిజాంల సర్కార్లో పనిచేసిన కరీముద్దీన్ అనే అధికారిని గుర్తించి కృతజ్ఞతగా యలగందల అని కరీంనగర్ గా మార్చారు. మీరు తెలంగాణలో ఉండి మీకు వీటి గురించి ఇప్పుడే తెలుసు